హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనం లోపలికి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే, మనం వైజాగ్ ఉంది కదా, మనం వైజాగ్లో కైలాసగిరి ఉంది. సో మరి చాలామంది కైలాసగిరిని చూసుని ఉంటారు, కానీ డ్రోన్ వ్యూలో చూడడం చాలా తక్కువ. సో అందుకే మీకు మన కైలాసగిరి కొండని డ్రోన్ వ్యూలో చూపిస్తాను. అంటే కైలాసగిరి కొండపైన కాదు, తెన్నేటి పార్క్ ఇంకా బీచ్ రోడ్ చూస్తున్నారు కదా, మన కైలాసగిరి కొండని అలాగే బీచ్ రోడ్ని. ఈ కర్వ్ చాలా బాగుంటుంది. ఈ కర్వ్ నుంచి మనం కిందకి వెళ్తూ ఉంటే వైజాగ్ సిటీ కనిపిస్తుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అది మీకు నేను చాలాసార్లు నా ఛానల్లో చూపించాను. అండ్ ఈ డ్రోన్ వ్యూ మాత్రం ఫస్ట్ టైం చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం డ్రోన్ రీసెంట్గా తీసుకున్నాం కదా. ఇంకా ఇక్కడ నుంచి బీచ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో వ్యూ చూసారా, సిటీ వ్యూ ఎలా ఉందో, అద్భుతంగా ఉంది కదా. నాకైతే మాత్రం చాలా నచ్చింది. అండ్ మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ బీచ్లో వచ్చే కెరటాలు అలా ముందుకు వెళ్తున్నాయి, అండ్ మనం కూడా అలా ముందుకు వెళ్తున్నాం. అండ్ ఇదంతా కూడా మనకి వైజాగ్ బీచ్ రోడ్ చూసారా, అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అదే మనకి రోప్వేలో మనం అలా పైకి వెళ్ళామంటే కైలాసగిరి కొండకి మన వైజాగ్ మొత్తం కనిపిస్తుంది, సిటీ అంతా. అది మాత్రం చూడటానికి చాలా చాలా బాగుంటుంది. సో మీలో ఎవరైనా అది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కామెంట్ చేయండి. బట్ మీరైతే ఈ వ్యూని ఎప్పుడు చూసుండరు, ఎందుకంటే మనం ఫస్ట్ టైం చూపిస్తున్నాం. చాలాసార్లు చూసాం ఇలా బీచ్ని, ఇంకా మన కైలాసగిరి కొండని, మన తెన్నేటి పార్క్ని డ్రోన్ వ్యూలో ఎవరు చూపించడం అనుకుంటున్నాను నేనైతే. మరి మీరు కనుక ముందు చూసుంటే కామెంట్ చేయండి, చూడకపోయినా కామెంట్ చేయండి. అండ్ ఈవినింగ్ కాబట్టి మనకి ఇలా ఉంది. అదే మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఓ రేంజ్లో ఉంటుంది. మనం ఒకసారి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి సన్ రైజ్ వ్లాగ్ చేశాను నేనైతే. సన్ రైజ్ మొత్తం టైం లాప్స్ తీసాను, చాలా బాగా వచ్చింది. మీరు కనుక చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, అండ్ డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా పెడతాను, చూడండి. తెన్నేటి పార్క్లో కూడా మనం చేసాం. మీరు కనుక తెన్నేటి పార్క్ వ్లాగ్ చూడాలన్నా మనం డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంచుతాం, చూడొచ్చు. అలాగే మన చూసారు కదా మన కైలాసగిరి మొత్తం అంతా. అలానే మనకి మన ఉంది కదా భీమిలి నుంచి మన వైజాగ్ నోట్ల దాకా, మళ్ళీ మన వైజాగ్ నోట్ల నుంచి భీమిలి నోట్ల దాకా మనమైతే బీచ్ రోడ్లోకి అయితే చేసాం. ఒకటి బైక్ మీద, ఇంకోటి కార్లోని. సో మనకి ఇంకా ముందు ఒక షిప్ కనిపిస్తుంది. ఆ షిప్ పక్కనే మనకైతే మన తెన్నేటి పార్క్ ఉంటుంది. సో ఇదిగోండి, ఈ లెఫ్ట్లో కనబడుతుంది చూసారా, అదే మన తెన్నేటి పార్క్. సో మన వైజాగ్లో చూడాల్సిన ప్లేసెస్లో ఇది ఒక బెస్ట్ ప్లేస్. అండ్ ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ చాలామంది వచ్చి చిల్ అవుతూ ఉంటారు పార్క్లో అయితే, ఎందుకంటే అంత బాగుంటుంది. ఈ పార్క్ మొత్తాన్ని డెవలప్ చేస్తారు, ఇంకా చాలా మనకి డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఒక ప్లాన్ అయితే వేసారనమాట. బట్ మరి అది వర్కౌట్ అయ్యిందో లేదని మనకు తెలియదు. ఆ బ్లాగ్ డీటెయిల్స్ మీకు తెలియాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ బ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇంకా చూసుకోవచ్చు, మనకి రైట్ సైడ్లో షిప్ కనబడుతుంది కదా. ఈ షిప్ అయితే అప్పుడు మనకి 2021లోని సరైన సైక్లోన్స్ వచ్చాయి. ఆ సైక్లోన్స్ కొట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. సో దీన్ని వెనక్కి తీసుకెళ్ళాక, ముందు తీసుకెళ్ళాక అలా వదిలేశారు. అయితే ఈ షిప్ మన బంగ్లాదేశ్ కంట్రీ ఉంది కదా, ఆ కంట్రీకి సంబంధించింది. సో మన ఇండియన్ గవర్నమెంట్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ నుంచి కొనుక్కుంది. సో కొనుక్కొని ఇక్కడ ఏం ప్లాన్ చేసిందంటే ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసింది. అయితే ఏమైందో తెలియదు, అక్కడ ఎకో సిస్టమ్ దెబ్బతిందని చెప్పేసి అక్కడ లోకల్ పీపుల్ కొంచెం కంప్లైంట్ చేయడంతో ఆ వర్క్ అయితే ఆగింది. అండ్ మళ్ళీ ఆ వర్క్ని రీస్టార్ట్ చేశారు, పెయింటింగ్ వర్క్ మొత్తం చేసే షిప్కి అయితే. బట్ ఏమైందో తెలియదు, మళ్ళీ ఆ వర్క్ అయితే ఆగిపోయింది. ఇప్పుడు ఏం వర్క్ అవ్వట్లేదు. సో ఈ వ్యూ మాత్రం అదిరిపోయింది కదా. బీచ్ రోడ్ నుంచి అలా వెళ్తూ మనం ఆ వ్యూని ఎంజాయ్ చేస్తే సూపర్ ఉంటుంది. అండ్ డ్రోన్ వ్యూలో చూస్తే మాత్రం ఇంకా అదిరింది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకోసం నేనైతే ఒక టైం ల్యాప్స్ కూడా తీశాను. టైం ల్యాప్స్ కాదు, అది నార్మల్ వీడియోనే టైం ల్యాప్స్గా చేశాను అనమాట. సో మరి అది మీరు చూస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు, అదొకటి చూపిస్తాను. అండ్ ఈ బీచ్ వ్యూని చూస్తే ఇంకా చిల్ అవుతారు. అండ్ నైట్ టైం ఇంకా మీకు చూపించాను మన వైజాగ్ మొత్తాన్ని, అండ్ డే టైం కూడా చూపిస్తాను మీకైతే. అండ్ ఇంకా మనం చూసుకుంటే మీకు నేను కొన్ని విషయాలు చెప్పలేదు మన వైజాగ్ గురించి. అవి ఏంటంటే, మన వైజాగ్లో చూడటానికి చాలా చాలా ప్రదేశాలు ఉన్నాయి, అంటే లైక్ టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి. మెయిన్ అందరికీ తెలిసిన స్పాట్ ఏంటంటే ఆర్కే బీచ్. మెయిన్ బీచ్ అదే మన వైజాగ్కి. ఆర్కే బీచ్ నుంచి మనం అలా ముందుకెళ్తే మనకి షిప్ యార్డ్ వస్తుంది.
షిప్ యార్డ్ కన్నా ముందు ఫిషింగ్ హార్బర్ వస్తుంది, అదైతే చాలా బాగుంటుంది. అక్కడ మనకి బోటింగ్ కూడా ఉంటుంది, హ్యాపీగా బోటింగ్ కూడా చేయొచ్చు. అంటే మనల్ని ఒక 1 km వరకు సముద్రంలో తీసుకెళ్తారు. అండ్ ఇంకా మనకి చూడాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే రిషికొండ కూడా చాలా బాగుంటుంది. ఆ రిషికొండలో మనకి సేమ్ బోటింగ్ ఉంటుంది అండ్ కానీ డిఫరెంట్ బోటింగ్స్ ఉంటాయి అక్కడ. అండ్ స్కూబా డైవింగ్ కూడా రీసెంట్గా మొదలు పెట్టారు, బట్ అది ఎప్పుడు ఉంటుందని మనకు తెలియదు. సమ్ టైమ్స్ ఉంటుంది, సమ్ టైమ్స్ ఉండదు. సో ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకు తొట్లకొండ ఉంటుంది, ఆ తర్వాత భీమిలి గురించి చెప్పక్కర్లేదు, చాలామందికి ఫేవరెట్ స్పాట్ అది భీమిలి అనేది. సో ఇవన్నీ చాలామందికి మన వైజాగ్ బీచ్ రోడ్లో ఫేవరెట్ ప్లేసెస్. సో మీలో కూడా ఎవరికైనా ఇందులో ఫేవరెట్ ప్లేస్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత ఈ టైం ల్యాబ్స్ని ఎంజాయ్ చేయండి. ఈ టైం ల్యాబ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా ఏంటంటే మనకి మన బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ నుంచి అనుకుంటున్నాం కదా, మన బీచ్ రోడ్లో ఆల్మోస్ట్ అన్నీ చూసాం. మిస్ అయింది ఏంటంటే మన జూ పార్క్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా తొట్లకొండ ఉంది కదా, తొట్లకొండకి ఆపోజిట్లోనే కేవ్ బీచ్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ అక్కడ చాలా ఫోటోషూట్స్ అయితే అవుతాయి. ఇప్పటిదాకా మనం చెప్పుకునే మన వైజాగ్ బీచ్ రోడ్లోని, అలానే మన వైజాగ్ బీచ్ రోడ్లో రిషికొండ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, అది కూడా చాలా బాగుంటుంది. మీరు కనుక చూడాలనుకుంటే నా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఎవరైతే దూరంగా ఉంటారో మన ఆంధ్రాకి ఇంకా మన వైజాగ్కి చాలామంది దూరంగా ఉంటారు కదా, అంటే వేరే కంట్రీస్లో ఉండేవాళ్ళు, ఇంకా మెయిన్ సిటీస్లో జాబ్స్ చేస్తూ ఉంటారు కదా, లైక్ బెంగళూరులో, ముంబైలో, ఢిల్లీలో జాబ్ చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా చూడలేకపోతుంటారు, సిటీని మిస్ అవుతుంటారు. వాళ్ళు నా బ్లాగ్స్ ద్వారా అన్నీ చూసేయచ్చు. మన వైజాగ్లో జరిగే డెవలప్మెంట్స్, ఇంకా మన వైజాగ్ బీచెస్ని, ఇంకా మన వైజాగ్లో ఉండే బెస్ట్ ప్లేసెస్ని చూసేయచ్చు. అండ్ ఇంకా మనకి వాటర్ ఫాల్స్ కూడా చూసుకుంటే, వాటర్ ఫాల్స్ అయితే మనకి దేవరపల్లి వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. అండ్ ఎంత బాగుంటుందో అంతే డేంజరస్ అనమాట. వెళ్ళిన మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆ బ్లాగ్స్ మనం ఎలా వెళ్ళాలి అండ్ రూట్స్ ఎలా ఉంటుంది మొత్తం బ్లాగ్స్ మనం చేసాం అనమాట. సో అది మీకు ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ని మనం డిస్క్రిప్షన్లో ఉంచేస్తాం, మీరు చూసేయచ్చు. అండ్ ఇంకా మనం చూసుకుంటే మనకి మన వైజాగ్కి ఒక చాలా విశిష్టమైన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది మన సింహాచలం వ్లాగ్ కూడా చేసాం. లేదా సింహాచలం చూడాలన్నా కూడా మన వ్లాగ్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను కదా. సో మరి వైజాగ్ రోడ్స్ కూడా చూస్తారా ఎలా ఉంటాయో, అవి చూడాలన్నా మన వ్లాగ్స్ ఉంటాయి. అండ్ నేను 2021లో చేశాను వ్లాగ్స్ అని. అండ్ మళ్ళీ ఒకసారి మన వైజాగ్ రోడ్స్ ఎలా తయారయ్యో అండ్ బాగున్నాయో లేదో కూడా మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఎందుకంటే మరి 2021లో రోడ్స్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఎలా ఉన్న రోడ్స్ అని తెలుసుకోవాలి కదా. సూన్ మీకు ఆ రోడ్స్ అన్ని చూపిస్తాను. అండ్ ఇంకా ఫైనల్గా ఇదే మన కైలాసగిరి కొండ, అలాగే తెన్నేటి పార్క్. సో మనమైతే మన డ్రోన్ని కింద తీసుకొచ్చేస్తున్నాం. నాకు తెలిసి ఈ వీడియోలో మీకు మన వైజాగ్ గురించి కొన్ని విషయాలు చెప్పాను అనుకుంటున్నాను, అలాగే బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపించాను అనుకుంటున్నాను, అంటే బ్యూటిఫుల్ వ్యూ చూపించాను అనుకుంటున్నాను. సో మరి మీకు ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ బాగా నచ్చితే షేర్ చేయండి, నచ్చకపోయినా కొంచెం నచ్చినా షేర్ చేసేయండి. అండ్ మరి మీరు షేర్ చేసి ఇంకా మన సబ్స్క్రైబర్ బేస్ని పెంచితే ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అండ్ ఇంకా మీరు బాగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి ప్లేసెస్ని ఆల్ ఓవర్ ఇండియాలో చూపిస్తాను అనమాట. సో ఇది మన బీచ్ రోడ్ అండ్ కైలాసగిరి కొండ. అండ్ ఇంకా మీరు నా వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.